మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. తన పని అయిపోయింది, అంబులెన్స్ వస్తుందని తుమ్మల చేసిన వ్యాఖ్యలను పువ్వాడ ఖండించారు. తుమ్మల వ్యాఖ్యలను తట్టుకుని ప్రజల పక్షాన నిలబడ్డానని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ప్రత్యర్థులకు తగిన సమాధానం ఇస్తామని పువ్వాడ హెచ్చరించారు. ఎన్నాళ్ళు నడుస్తుంది? అధికారం అందరికి శాశ్వతమా? కాదు. అధికారం ఇట్లా మారంగానే అధికారులు కూడా ఇట్లనే మారిపోతారు. వాళ్ళు ఉన్నట్లే మారిపోతారు. వాళ్ళు కూడా మిత్రులారా అన్ని రోజులు ఒక్క తీరుగా ఉండవు. రాత్రి తర్వాత పగలు వస్తుంది, చీకటి తర్వాత ఎలుగు వస్తుంది, మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది. వచ్చిన రోజు చెప్తాం మీ సంగతి. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక ఎప్పుడు అవసరం. నువ్వు ఆ రోజు చెప్పినావు ప్రశ్నించే గొంతుక అని. ఇవాళ ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు ఎందుకయ్యా నువ్వు దెబ్బలు కొడుతున్నావు? ప్రశ్నించేవాడి మీద తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నావు? జైల్లో ఎందుకు పెడుతున్నావు? ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, చిన్న పోస్టింగ్ పెడితే తప్పుడు కేసులు, లేకపోతే సిఐలతో ఎస్ఐలతో బెదిరిస్తారు, లేదా పోలీస్ స్టేషన్లకు రమ్మంటారు. ఎన్నాళ్ళు నడుస్తుంది? అధికారం అందరికి శాశ్వతమా? కాదు. అధికారం ఇట్లా మారంగానే అధికారులు కూడా ఇట్లనే మారిపోతారు. వాళ్ళు ఉన్నట్లే జారిపోతారు. వాళ్ళు కూడా మిత్రులారా అన్ని రోజులు ఒక్క తీరుగా ఉండవు. రాత్రి తర్వాత పగలు వస్తుంది, చీకటి తర్వాత ఎలుగు వస్తుంది, మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది. ఆ వచ్చిన రోజు చెప్తాం మీ సంగతి. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక ఎప్పుడు అవసరం. నువ్వు ఆ రోజు చెప్పినావు ప్రశ్నించే గొంతుక అని. ఇవాళ ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు ఎందుకయ్యా నువ్వు దెబ్బలు కొడుతున్నావు? ప్రశ్నించేవాడి మీద తప్పుడు కేసులు ఎందుకు పెడుతున్నావు? జైల్లో ఎందుకు పెడుతున్నావు? ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, చిన్న పోస్టింగ్ పెడితే తప్పుడు కేసులు, లేకపోతే సిఐలతో ఎస్ఐలతో బెదిరిస్తారు, లేదా పోలీస్ స్టేషన్లకు రమ్మంటారు. ఎన్నాళ్ళు నడుస్తుంది?